హాయ్ అందరికీ. రవ్వతోటి ఒకసారి ఇలా ఊతప్పం జేయండి. టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ, అదే కప్పుతోటి అరకప్పు వరకు పెరుగు, పావు కప్పు వరకు అటుకుల్ని కడిగి వేసుకోవాలి. ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని అవసరమైతే కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, ఒక చిటికెడు వంట సోడా వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద దోస ప్యాన్ పెట్టుకొని అప్పంలాగా వేసుకొని పైన అనేది ఇలా హోల్స్ అనేది రావడం స్టార్ట్ అయ్యాక పైన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు కాల్చుకోవాలి. ఒక నిమిషం తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా ఒక నిమిషం పాటు కాల్చుకొని తీసుకున్నారంటే మన రవ్వతో చేసిన ఉత్తప్పం రెడీ అండి. మనకు నచ్చిన ఏదైనా చట్నీతో తిన్నారంటే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్.